మెరుపులతో మీ జెమిని. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. డైరెక్ట్గా వెళ్ళి అబార్షన్ చేయించుకొని వస్తాను. మేమెవరూ ఏమీ అనుకోలేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. ప్రశాంతంగా నువ్వు ఇంట్లో ఉండు. నేనే వెళ్ళిపోతాను. ఏంటి శ్రీకాంత్, చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. మనతో సమానమైన కంపెనీలన్నీ ఈ కంపెనీ షేర్లు కొన్నారు. దాంతో వాల్యూ చాలా పెరిగిపోయింది, డిమాండ్ ఎక్కువైంది. నేను కూడా ఎక్కువ షేర్స్ కొని తర్వాత మన కంపెనీలో ఈ కంపెనీని మెర్జ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి అలా నవ్వుతున్నావు? ఏం లేదు శ్రీకాంత్, ఇప్పటికే షేర్ వాల్యూ పెరిగిందని చెప్పావు అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఉన్న డబ్బంతా తీసుకెళ్లి ఒక్క కంపెనీలో పెట్టడం అవసరమా? పోనీ అదేమన్నా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా? అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఉన్న షేర్ వాల్యూ సంవత్సరం తర్వాత ఉంటుందన్న నమ్మకం ఉందా? ఇప్పటి నుండి నువ్వు ఒక్కొక్క షేర్ కొని ఆ కంపెనీని మన దాంట్లో కలపడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 to 6 years ఆ కంపెనీని చూస్తూ కూర్చుంటామా? అప్పటి వరకు మన కంపెనీ డెవలప్మెంట్ పక్కన పెట్టాలా? నువ్వన్నది నిజమే, కానీ ఎలాగో ఆ కంపెనీని కొనేద్దామనే ప్లానింగ్లో ఉన్నాం కదా. ఆ కంపెనీ డెవలప్ అయితే మన డబ్బు ఎక్కడికి పోదు కదా. అయితే కొత్తగా ఆ కంపెనీని కొనడం ఎందుకు? ఆ ఇన్వెస్ట్మెంట్తోనే మన కంపెనీని ఎక్స్పాండ్ చేయండి. కొత్త టెండర్లు వేయండి, మనకొచ్చేలా చూసుకోండి. డబుల్ ప్రాఫిట్ మన సొంతం. అంటే కొత్త కంపెనీ కొనొద్దంటావా? ఈ రేట్లో కొనొద్దు అంటున్నాను. అయినా ఎవరైనా మన బిజినెస్ పెంచుకోవాలని చూస్తారు. నువ్వెందుకు పక్క కంపెనీ కొందామని చూస్తున్నావు? ఎవరైనా మన షేర్లు కొనాలి, మనం వేరే వాళ్ళ షేర్లు కొనడం ఏంటి శ్రీకాంత్? మన కంపెనీ టర్న్ ఓవర్ పెంచు, అప్పుడు మన చుట్టూ ఉన్న కంపెనీలు మన షేర్ల కోసం వెంట పడతాయి. నువ్వు చెప్పేది నిజమే. రేపు ఆ కంపెనీని మనమే కొంటామనే గ్యారంటీ లేదు, పోటీ పెరగచ్చు. అలాంటప్పుడు ఆ కంపెనీని మనం ఎందుకు డెవలప్ చేయాలి? నీకు దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఇంత తెలివున్న వైఫ్ దొరకడం నిజంగా నా అదృష్టం. అయ్యో, ఏదో నాకున్న నాలెడ్జ్తో చెప్పాను. ఇది నా ఆలోచన. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కరెక్టో కాదో అంటావేంటి? యు ఆర్ 100% కరెక్ట్. ఎవరి షేర్లు మనం కొండవేంటి? మన షేర్ మనం పెంచుకుంటే చాలు. మన కంపెనీ మన చేతుల్లో ఉంటుంది. ఆ కంపెనీ షేర్లు కొని అదెప్పుడు ప్రాఫిట్లో ఉందో లాసులో ఉందో అంతా చూస్తూ ఉండిపోవాలి. మేనేజ్మెంట్ మనది కానప్పుడు మనం ఏం చేయలేం. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాక కంపెనీ పడిపోతుంది. నీతో డిస్కస్ చేసి చాలా మంచి పని చేశాను. ఇక ఫ్యూచర్లో కూడా ఎలాంటి డెసిషన్ అయినా నువ్వు చెప్పాకైనా డిసైడ్ అవుతాను. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. మహి, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా?
తనకి బిజినెస్లో చాలా టాలెంట్ ఉన్నట్టుంది. ఒక నార్మల్ పర్సన్ హౌస్ వైఫ్గా ఉండి ఇంత ఆలోచిస్తుందంటే కంపెనీ బాధ్యతలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటుందో. అందుకే ఆడవాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. షీఈస్ రియల్లీ టాలెంటెడ్ పర్సన్. తను బిజినెస్లోకి రావడానికి ఎంకరేజ్ చేస్తాను. నాకు కావాల్సింది అదే. డెసిషన్ నేను తీసుకోవాలి. నీ కంపెనీకి సీఈఓ కావాలి. నీ చైర్లో నేను కూర్చోవాలి. అప్పుడు ఆ రామలక్ష్మిని ఢీ కొట్టాలి. తన పతనాన్ని నా కళ్ళారా చూడాలి. డ్రైవర్, ఏమైంది? మన కారుకి ఎవరో అడ్డంగా కారు ఆపారు మేడం. ఏంటి, నువ్వు నన్ను కొట్టిన దెబ్బకు మళ్ళీ కనిపించననుకున్నావు కదా? అనుకోకుండా నన్ను చూసినందుకు షాక్ అయ్యావు కదా? నేనేంటి ఇంత కాస్ట్లీ కారులోంచి దిగడమని షాక్ అయ్యావు కదా? నేను వస్తువులకి వాల్యూ ఇవ్వను, మనుషులకి విలువిస్తాను. నీకు ఆల్రెడీ తెలుసు కదా. అబ్బా, కంపెనీ సీఈఓ లాగా చాలా బాగా మాట్లాడుతున్నావే. అయినా నీకు మాటలకి కొదవలేదు కదా? ఫుల్గా ప్రిపేర్ అయి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. పాపం రాత్రంతా కూర్చొని టెండర్ ప్రిపేర్ చేసినట్టున్నావు. ఏంటి, ఇదంతా నాకెలా తెలుసు అని ఆలోచిస్తున్నావా? నాకింక చాలా తెలుసు. నువ్వు ఎంత కష్టపడినా ఆ టెండర్ నీకు రాదని కూడా తెలుసు. నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నీ పొగరు దించడానికే, కేవలం నీ మీద పగతోనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనా ఇంకా మారలేదన్నమాట. ఇప్పటికీ మమ్మల్ని విడదీయగలవని నమ్మకముందా? విడదీయలేనేమో కానీ మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టగలనని నమ్మకముంది. అందుకే ఈ సిటీలో టాప్ 10లో ఒకరిని చూసి పెళ్లి చేసుకున్నాను. తన కంపెనీ ముందు నీది చాలా చిన్న కంపెనీ. మీ కంపెనీని ఎలా తొక్కేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికీ చెడు ఆలోచనేనా? పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వవా? పెళ్లి చేసుకున్నావు, కనీసం ఇప్పటి నుండైనా సంతోషంగా ఉండటం నేర్చుకో. పగలు ప్రతీకారాలంటూ టైం వేస్ట్ చేసుకోకు. నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు నన్ను శత్రువులాగా చూసినా నీకోసం చెప్తున్నాను. నువ్వు ఎప్పటికీ నాకు శత్రువే. నువ్వు ఆర్థికంగా మానసికంగా కృంగిపోవటం నేను చూడాలి. దానికోసం ఏదైనా చేస్తాను. నువ్వు సంతోషంగా ఎప్పటికీ ఉండలేవు. నువ్వు నా సంతోషానికి అడ్డు రాలేవు. ఆల్రెడీ నా చేతుల్లో ఓడిపోయిన దానివి. ఏదో జాలితో వదిలేశాను. నేను తలుచుకుంటే నిన్ను జైల్లో వేయడం పెద్ద పనేం కాదు. మరి వెయ్యి,
ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను నువ్వు జైల్లో వేయాలని ఆలోచన వచ్చే లోపే నాకు బెయిల్ వస్తుంది. నీకు భయపడతాననుకున్నావా? మీ మావయ్య ఏ నమ్మకంతో నీకు సీఈఓ పగ్గాలిచ్చాడో ఆ నమ్మకాన్ని తెంచేస్తాను. నిన్నెందుకు ఆ చైర్లో కూర్చోబెట్టానని తల పట్టుకునేలా చేస్తాను. నీ కంపెనీని రోడ్డుకి ఇడుస్తాను. నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. నువ్వు మారవు అని అర్థమైంది. నీకు మంచి చెప్పటం, ఆ బురదలో రాయి వేయటం ఒకటే. అర్థమైంది కదా? అందుకే నాతో పెట్టుకోకు. ఇవాల్టి నుండే నీ పతనం స్టార్ట్ అయింది. నీకా టెండర్ వస్తుందని చాలా ఆశగా ఉన్నట్టున్నావు. ఆ టెండర్ నీకు దక్కకుండా నేను చేస్తాను. బాయ్. హ్యావ్ ఎ బ్యాడ్ డే. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తుంది? ఏం చేయబోతుంది? ఛ! బిడ్డ కోసం నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు. చైతన్యకి దూరంగా వెళ్ళిపో. డైరెక్ట్గా వెళ్ళి అబార్షన్ చేయించుకొని వస్తాను. సంధ్య, ఈ కన్నీళ్ళేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, నా వల్లే మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు. నన్ను పెళ్లి చేసుకుని మీరెప్పుడు సుఖంగా లేరు. నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను. చివరికి ఇంకొక వారసుని కూడా ఇవ్వలేను. నువ్వు వారసుని ఇస్తావని నేను పెళ్లి చేసుకున్నానా? సంధ్య, నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వు ఎలా ఉన్నా నాకిష్టమే సంధ్య. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసులో ఇన్ని బాధలుంటే ప్రశాంతంగా ఎలా ఉంటానండి? నా కోసం మీరు వింధ్య పెట్టే బాధల్ని కూడా భరిస్తున్నారు. తను ఎంత చెడ్డదైనా మీకు వారసుని ఇవ్వబోతుంది. తన వల్ల మీరు నాన్న అని పిలిపించుకోగలుగుతారు. నేనెక్కడున్నా మీకెలాంటి ఉపయోగం లేదండి. అందుకే పుట్టబోయే బిడ్డని వింధ్యని మీరు చూసుకోండి. నేను వెళ్ళిపోతాను. పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నువ్వు వెళ్ళిపోతావు? అసలు నువ్వెందుకు వెళ్ళిపోతావు? నా ప్రాణం పోయినా నేను నిన్ను వదులుకోను. నువ్వు వెళ్తే నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? కానీ నేను ఇక్కడుంటే చాలా సమస్యలు వస్తాయండి. అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. ఆ సమస్యల్ని కలిసి ఎదుర్కొందామనే కదా నేను వద్దని మొత్తుకున్నా వినకుండా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు ఆ వింధ్య ఏదో మాట్లాడిందని నన్ను వదిలి వెళ్తాను అంటున్నావు. నీకు వింధ్య గురించి వాళ్ళ కొత్తగా తెలిసిందా? తన పక్కనున్న మనుషుల్ని ఎంత టార్చర్ పెడుతుందో నీకు తెలీదా? తోడబుట్టిందని చూడకుండా నిన్నొక చీకటి రూంలో ఎన్ని రోజులు పెట్టిందో నీకు తెలీదా? ఇవన్నీ నువ్వు మర్చిపోతావేమో గాని నేను మాత్రం మర్చిపోను. అది కాకుండా నన్ను మోసం చేసి తన అమ్మ కాబోతుంది.
అది కాదండి. తన వల్ల మీరు నాన్న అవుతున్నారు. మీకు గౌరవం వస్తుంది. గౌరవం కోసం అయితే నాకు ఆ బిడ్డే అవసరం లేదు. నేను ముందే చెప్పాను, తను ఈ ఇంట్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేము అని. నా మాట వినకుండా ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. ఇప్పుడు తననే మాటలకు బాధపడుతుంది కూడా నువ్వే. తనకి పుట్టబోయేది మీ బిడ్డను తెలిసాక తన హాస్పిటల్లో ఎలా ఉంచుతానండి? ఏం తెలియనట్టు ఎలా ఉండగలం? బిడ్డ కోసమే అయితే ఈ దేశంలో అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక్కరిని కాదు, ఇద్దరిని పెంచుకుందాం. పిల్లలు అంటే రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా అలా చేస్తే పుణ్యమైనా వస్తుంది. అనవసరంగా నువ్వు వింధ్య చెప్పే మాటలకి లొంగిపోకు. తన కోసం మన బంధాన్ని చులకం చేయమాకు. మీ ఇద్దరూ ఒకేలా ఉన్నంత మాత్రాన నువ్వు వింధ్యవు కాలేవు, అలాగే తను సంధి కాలేదు. నువ్వు తన కోసం నీ జీవితాన్ని త్యాగం చేయకు ప్లీజ్. నేను కేవలం నీ కోసం, తనకు పుట్టబోయే బిడ్డ కోసం భరిస్తున్నానే తప్ప నాకు వింధ్య అంటేనే అసహ్యం. ఇంకెప్పుడు నేను వెళ్ళిపోతానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను బతుకున్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. ఇది గుర్తుపెట్టుకో. భగవంతుడా, ఇంత ప్రేమించే భర్తనిచ్చినందుకు సంతోషించాలా? నా వల్ల తను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధపడాలా? అర్థం కావట్లేదు. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించు స్వామి. ఎంత కష్టపడినా ఆ టెండర్ నీకు రాదని కూడా తెలుసు. రామలక్ష్మి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? మనం ఎంతో కష్టపడి వేసిన టెండర్ మనకి రాలేదండి. అవునా? అలా ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు. మన టెండర్ వాల్యూ బయటికి తెలిసినట్టుంది. ఎవరు చేస్తుంటారు? అసలు ఆ టెండర్ ఎవరికి వచ్చింది? మహి వాళ్ళ కంపెనీకి. మహియా? అవును, మహినే. ఈరోజు పొద్దున్నే దారి మధ్యలో కలిసి టెండర్ మనకి రాదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అసలు మహికి దీనికి సంబంధం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మనల్ని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి చూస్తోంది. మన మీద పగతో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని చూసి పెళ్లి చేసుకుంది. చిచ్చి, మరి ఇంతకు దిగజారిందా? పీడ విరగడైందనుకుంటే మళ్ళీ ఈ రకంగా ఎదురుపడి మన టెండర్ మనకు రాకుండా చేసిందా? ఒక టెండరే కాదండి, మనందర్నీ రోడ్డు మీదకి ఈడుస్తానని, మన ఆస్తులు మనకి లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసింది. ఇన్ని రోజులు తనకి వక్రబుద్ధి ఒక్కటే ఉండేది. ఇప్పుడు దానికి తోడు డబ్బు కూడా జమైంది. మన చేతిలో ఓడిపోయానని పగ పెంచుకుంది.
మనల్ని ఎలా అయినా నాశనం చేయాలని చూస్తోంది. తనకేమైనా పిచ్చా? ఎలాగోలా పెళ్లి చేసుకుంది. అక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. పగబట్టిన పాములాగా ఎందుకు మనల్ని వెంబడిస్తుంది? అసలు తను చేసిన పనికి ఆ రోజు తన్ని నిజంగా చంపేయాల్సింది. తన్ని వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. తను బతుకున్నంత కాలం మనకి కష్టాలు తప్పేలా లేవు. మనల్ని ఎన్ని రోజులు మానసికంగా హింస పెట్టేది ఇప్పుడు ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఏదోలాగా మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. తను పొద్దున చెప్తుంటే నేను లైట్గా తీసుకున్నాను. ఈ ఫీల్డ్లో తనకి ఎవరూ తెలుసుండరు అన్న ధీమాతో ఉన్నాను. కానీ ముందు నుండే ప్రిపేర్ అయిందని ఊహించలేకపోయాను. నాకు తన చేతిలో ఓడిపోయానని బాధ లేదండి. ఇక్కడ మావయ్య గారికిచ్చిన మాటని నిలబెట్టుకోలేనేమోనని భయమేస్తోంది. అలా భయపడద్దు రామలక్ష్మి. బిజినెస్ అన్నాక శత్రువులు లేకుండా ఉంటారా?